Hi friends, welcome back to our channel udayas ANDHRA foods. Friends, today our special recipe, healthy recipe మేక యొక్క బ్లడ్ తో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేయించబోతున్నాను. జనరల్ గా ఈ బ్లడ్ తో ఓన్లీ ఫ్రైనే చేసుకుంటుంటారండి, కానీ ఈ విధంగా కర్రీని కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అయితే ఈ బ్లడ్ని నల్ల అని కూడా అంటుంటారండి. దానికంటే ముందు ఈ బ్లడ్ని నీట్గా పీసెస్గా రావడం కోసం, కానీ ఈ బ్లడ్తో రెసిపీని చెయ్యడం రాని వాళ్ళు సింపుల్ ప్రాసెస్లో చేసుకోవడం కోసం కానీ ఈ బ్లడ్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం చూడండి, బ్లడ్ అనేది ఈ విధంగా ఇస్తారండి. ఇది తీసుకున్న వెంటనే రెసిపీని ప్రిపేర్ చేసుకోలేదంటే గడ్డలా ఉన్నదంతా మెల్ట్ అయిపోయి లిక్విడ్ అయిపోతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా పీసెస్లా చేయలేము. అప్పటికి రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కుదరక చేయలేదు. కరిగిపోయిన బ్లడ్ లిక్విడ్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఈ బ్లడ్ని హీట్ చేయడం కోసం ఒక కడాయిలో అయితే మనం తెచ్చుకున్న బ్లడ్ పీసెస్లో నుండి ఒక పీసెస్ని ఈ విధంగా యాడ్ చేసుకొని దీనిపైన హాఫ్ స్పూన్ వరకు ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మంట అనేది పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. లేదంటే బ్లడ్ హీట్ అవ్వగానే బ్లాక్గా వచ్చేస్తుంది. అది మాడిందో అర్థం కాదు, ఫ్రై అయ్యిందో అర్థం కాదు. అందుకోసం మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేసిన 2-3 మినిట్స్కి ఒక సైడు ఫ్రై అయ్యింది. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. వెంటనే ఈ విధంగా 2 గరిటెల సహాయంతో సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై చేసుకోవాలి. సెకండ్ వైపు కూడా టర్న్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ జస్ట్ 2-3 మినిట్స్ ఫ్రై చేశారంటే సరిపోతుంది. డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ బ్లడ్ తీసుకోవడం వలన హెల్త్ బెనిఫిట్స్ విషయంకి వచ్చేసరికి దీనిలో కాల్షియం, విటమిన్స్, హిమోగ్లోబిన్ అధికంగా ఉంటాయి. దంతాలు, గోళ్ళు స్ట్రాంగ్గా చేయడంలో సహాయపడుతుంది. అదేవిధంగా దీనిలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఆ విటమిన్ బి ఎక్కువగా ఉండడం వలన నిద్ర సమస్యలు, ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలు దూరం అయిపోతాయి. అదేవిధంగా మనలో ఉండే ఫ్యాట్ని కరిగించడానికి హెల్ప్ అవుతుంది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండి. చూడండి, ఫ్రైని ఈ విధంగా 2 సైడ్స్ మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా బ్లడ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసి ఇవి కూడా పూర్తిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు బ్లడ్ లిక్విడ్గా మారిపోతే ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, అదే కడాయిలో ఈ విధంగా బ్లడ్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఇట్లానే కంటిన్యూగా కుక్ చేయండి. చూడండి, 2-3 మినిట్స్ తర్వాత ఈ లిక్విడ్ బ్లడ్ ఈ విధంగా చేంజ్ అయ్యింది. ఇప్పుడు గరిటె సహాయంతో సెకండ్ వైపు టర్న్ చేస్తూ మిక్స్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్ పీసెస్లా చేంజ్ అవుతుంది. కంటిన్యూస్గా మిక్స్ చేశారు అంటే చిన్న చిన్న ముక్కలుగా చేంజ్ అవుతుంది. లేదా మాకు పెద్ద ముక్కలే కావాలి అని అనుకుంటే కొంచెం స్లోగా మిక్స్ చేసి ఈ విధంగా ముక్కలుగా తిప్పుకున్నారు అంటే ఈ లిక్విడ్ బ్లడ్ కూడా పర్ఫెక్ట్ పీసెస్గా అయిపోతుంది. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కల కోసం కంటిన్యూస్గా మిక్స్ చేశాను. సో ఈ విధంగా బ్లడ్ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై కానీ కర్రీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇప్పుడు నేనైతే కర్రీ కోసం ఒక కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్, దానిలోనే ఒక యాలుక, కొంచెం సాజీరా, కొంచెం చెక్క, 2 లవంగాలు, ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకొని దానిలో హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నారంటే చక్కగా వెంటనే వేగుతాయి ఆనియన్స్. ఇప్పుడు దీనిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కంటిన్యూస్గా ఫ్రై చేసుకోండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ జస్ట్ 2 minutes కుక్ చేసుకోండి. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో టమాటా పేస్ట్ అదేవిధంగా పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవ్వటానికి పచ్చి కొబ్బరేనండి. పచ్చి కొబ్బరిని మాత్రం స్కిప్ చేయకుండా యూజ్ చేసుకోండి. ఈ విధంగా కంటిన్యూస్గా కుక్ చేసుకున్నారు అంటే ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం పూర్తిగా అబ్జర్వ్ అయ్యి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది అంటే గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్లడ్ పీసెస్ని మనకు సరిపడినన్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం. ఈ విధంగా ఫ్రై పీసెస్ని యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూ గరిటెతోనే మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా కట్ అవుతాయండి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ముందుగానే పీసెస్గా కట్ చేసి కర్రీలో యాడ్ చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అలా చేయడం వలన మనం ముందు డీప్గా ఫ్రై చేయమండి. లోపల కొంచెమైన పచ్చిగా ఉంటుంది, దానిలో నుంచి బ్లడ్ లిక్విడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం ఈ విధంగా డైరెక్ట్గా కర్రీలోనే కట్ చేసుకున్నాము అంటే వేడితనానికి బ్లడ్ అనేది గడ్డకడుతూ ఉంటుంది. సో ఈజీగా పీసెస్ లాగా ఉంటుంది. సో ఈ విధంగా కుక్ చేస్తూ ముక్కలు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం, అదేవిధంగా 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఉప్పు ముందుగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపడినంత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మరోసారి బాగా కలుపుకొని దీనిలో 1/2 గ్లాస్ వరకు లేదా 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మసాలాలు కానీ కారాలు కానీ ఉప్పు కానీ చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 minutes థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, 5 minutes తర్వాత ఈ విధంగా కుక్ అయ్యింది, పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో మీకు స్పైసెస్ కానీ మసాలాలు కానీ ఇంకాస్త ఎక్కువ కావాలి అనుకుంటే హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే స్పైసీనెస్ తక్కువ తింటాం కాబట్టి 1 స్పూనే మాత్రమే వేసుకున్నాను. మీకు ఇంకా కావాలి అని అనుకుంటే 1 more స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనిలో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ రెసిపీ మటన్ యొక్క బ్లడ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. వేడిగా తింటుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా, రెసిపీ నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.